హాయ్! మళ్ళీ వచ్చేసాను. సో, టాపిక్ ఏంటంటే, ఇంకా చిప్స్ ప్యాకెట్లు తింటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ. సో, ఈరోజు మన టాపిక్ ప్యాకెట్లు, అందులో ఉండే సీక్రెట్ల గురించి. పదండి చూద్దాం లోపల ఏముంటాయో. అసలు చిప్స్ ప్యాకెట్లో ఏముంటుందని చూడడానికి మన కార్తీక్ గడు సీరియస్గా ల్యాబ్కి వెళ్తున్నాడు. చూడండి ఎలా రెడీ అయ్యి వెళ్తున్నాడు. సేమ్ ఇలాగే. అంతే సీరియస్గా ల్యాబ్కి వెళ్ళాను. అయితే వాడు నువ్వు టెస్ట్ చేయడానికి 10,000 అవుద్దు బాబు అన్నాడు. నేను సైంటిస్ట్ అనుకున్నాడు ఏమనుకున్నాడు. నేను అన్నాను, ఏంటి లంచమా? ఇస్తే నేను ఒకరినే మంచోడిని అవుతాను, నువ్వు కూడా మంచోడివి అవ్వాలి కదా అన్నాను. సో దరిదాపుల్లో కనిపించబాబు అన్నాడు. జస్ట్ కిడింగ్, అలా ఏం అనలేదు కానీ 10,000 అయితే అవుద్ది బాబు అన్నాడు. సో ఎందుకు మనకి ఇంటి దగ్గర ఇంకా తక్కువగా అవుద్ది. సో నేను తర్వాత టెస్ట్ చేద్దాంలే కానీ ఈలోపు మనం ఇంటర్నెట్లో ఉండే వీడియోలు చూద్దాం. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూసిన వీడియో అయితే బ్రాండ్ పేర్లు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ పీతో స్టార్ట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం డి అండ్ లాస్ట్ లెటర్ ఎస్. సో ఈ చిప్స్ ప్యాకెట్ల పేరు నెతుక్కోండి మీరే. చూశారు కదా, అవంత టేస్ట్గా ఉండడానికి కారణం ఇవి. జంక్ ఫుడ్లో జంకే ఉంటుంది, జంక్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు. సో ఇవి తింటే మీరు జంక్లాగే తయారవుతారు. అప్పుడు ఒక 30 years తర్వాత మీ పిల్లలు, మీరు మోస్ట్ ఎక్స్పెన్సివ్ బెడ్, అదే హాస్పిటల్ బెడ్, పడుకోవడమే ఇంక దాని మీద 24 గంటలు. ఇది నాట్ ఓన్లీ చిప్స్, ఇది బిస్కెట్స్, చాక్లెట్స్, కూలింగ్ కేక్స్, ఐస్ క్రీమ్, ఎనీ ప్లేస్లో ఇలాగ ఉంటుంది. అని ఫుడ్ అంతా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్. సో ఈ తింటే డయాబెటీస్ కూడా అవుతారు. మ్యాక్సిమం మానుకుంటే మంచిది. మరి మిల్క్ తాగొద్దు, మీరేం చిన్నపిల్లలు కాదని మా ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి చెప్తున్నాను. సో వాళ్ళ మాట వినకపోగా మిల్క్ తాగితే బోన్లకి మంచిది, హెయిర్కి మంచిది, ఈ సోదంతా చెప్తారు. సో బోన్లకి కాల్షియం రిచ్ ఫుడ్స్ బయట బోల్డ్ ఉన్నాయి. నువ్వులు, స్పినాచ్, బ్రోకలీ, టోఫు, ఇలాంటి ఫుడ్లు కాల్షియం. సో నీకు మిల్క్ తాగడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, దానివల్ల బ్లోటింగ్ ఇష్యూస్. అయినా ఏమైనా చిన్నపిల్లడు గాడిదలేకి ఇంకా పాలు తాగుతానంటే, ఏ జంతువులైనా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వాటి ఫుడ్ బేస్డ్ మీద బతుకుతాయి, మిల్క్ బేస్డ్ మీద బతకవు. సో ఈ బ్యాడ్ హ్యాబిట్ ఓన్లీ హ్యూమన్స్కే. సో ఏంద్రా నీ బాధ, మిల్క్ అని ఏడుతున్నావు అంటావా? ఒకసారి చూడండి ప్యాకెట్ మిల్క్లో ఏమేమి కలుపుతున్నారో, ఏమేమి ఉంటాయో అవి కూడా చూసేయండి. ట్రస్టిఫైడ్ యూట్యూబ్ ఛానల్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ప్యాకెట్ మిల్క్ టెస్ట్ చేశారు వాళ్ళు. అందులో టెస్ట్ చేస్తే ఏమొచ్చిందంటే మిల్క్ గెట్ కంటామినేటెడ్, అంటే ఇంకా అవి తాగడానికి యూజ్ లేదు. సో అందులో క్యాలిఫామ్ అనే బ్యాక్టీరియా కూడా ఉందంట. సో ఈ క్యాలిఫామ్ అనే బ్యాక్టీరియా బాత్రూంలో ఉంటుందంట. సో ఏది షిట్లో ఉండే బ్యాక్టీరియా తాగాల్సిన పని మీకెందుకు, మీ పిల్లలకి ఎందుకు? సో మానేయండి. లేదు అంతగా తాగాలి, మేము లేకుండా బతకలేము, మేము చిన్నపిల్లలమే అని చెప్తారా, డైరెక్ట్ ఫామ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తాగండి. సో ఎంతో కొంత అర్థమైందని అనుకుంటాను.
మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సే నో టు టాక్సిక్ సొసైటీ.